సో తాజాగా వస్తున్న రిపోర్ట్స్ పాకిస్తాన్కి సహాయంగా ఏ ఒక దేశము కూడా అంటే ఇంక్లూడింగ్ టర్కీ సో వాళ్ళు కూడా మేము నీకు ఎటువంటి సహాయము చేయలేము సో డైరెక్ట్గా చెప్పేశారు. ఈ చెప్పడంతో పాకిస్తాన్కున్న ఒకే ఒక ఆప్షన్ చైనా. సో చైనా వద్దకు వెళ్ళి ఈ భారత్ నుండి మమ్మల్ని కాపాడండి, మీరు ఏం అడిగితే పీఓకే తీసుకోండి, గిల్గిట్ బల్టిస్తాన్ తీసుకోండి, అవసరమైతే బలూచిస్తాన్, అక్కడ ఉండే మొత్తం సర్వము మైనింగ్, మీకు మినరల్ మైనింగ్ ఫీల్డ్స్ కూడా మీరు తీసుకోండి, మమ్మల్ని అయితే కాపాడండి. వాళ్ళు మా సరిహద్దుల్లో రెడీగా ఉన్నారు, దేనికోసమో వెయిట్ చేస్తున్నారు. ఇది పాకిస్తాన్ వాడు చైనా వాడి వద్ద పెట్టుకున్న మొర. సో ఇప్పుడు చైనా వాడు ఏం చేశాడు, ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాము. వాడి వద్ద ఉండే అతి శక్తివంతమైన PL-15 అంటారు. అంటే మన వద్ద రఫేల్ విమానాలు ఉన్నాయి కదండి, ఈ రఫేల్ విమానాలను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎదుర్కోలేరు, ఎదురెదురుగా వీళ్ళు నిలబడలేరు. ఎందుకు? మన వద్ద బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ మెటియోర్స్ అంటారు, వీటిని మనం సిద్ధం చేసాం. అంటే ఏకంగా 200 కిలోమీటర్లు ఇది ప్రయాణించి మీరు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళక్కర్లేదండి. ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద ఉండి మీ విమానం నుంచి ఒక బటన్ నొక్కితే ఈ బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్ వెళ్ళి పాకిస్తాన్ యొక్క విమానాలను తుక్కు చెయ్యగలదు. సో ఇలాంటి స్టెల్త్ టెక్నాలజీ ఉండే రఫేల్స్ మన వద్ద ఉన్నాయి. ఇప్పుడు దీనికి కౌంటర్గా చైనా వాడు ఏం చేశాడు, PL-15 నీకు ఇస్తాను, మన వద్ద ఉండే JF-17 విమానాలలో వీటిని ఫిట్ చెయ్యి, అంటే ఎయిర్ టు ఎయిర్ మిజైల్ మన వద్ద చాలా పవర్ఫుల్గా ఉంది, దీనిని వాడు అని చెప్పి చైనా వాడు పాకిస్తాన్కి, అంటే ప్రపంచానికి చైనా వాడు ఏం చెప్తున్నాడు, అది ఒక తీవ్రవాద దేశము, అక్కడ తీవ్రవాదులు ఉంటారు, అయినా కూడా ఈ టెర్రరిజంకి, గ్లోబల్ టెర్రరిజంకి నేను సపోర్ట్గా నిలబడుతున్నాను. అంటే పాకిస్తాన్ని ఐసోలేట్ చెయ్యలేడండి. ఎందుకు? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, $60 బిలియన్ అమెరికన్ డాలర్స్. కాబట్టి ఏం జరిగినా నేను పాకిస్తాన్ వైపే ఉండాలి, ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఈ PL-15 ఇచ్చాడు, JF-17 సిద్ధముగా ఉంది, పదండి రఫేల్ వస్తే మాకేంటి భయము, మేము కూడా బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ కలిగి ఉన్నాము కదా. పాకిస్తాన్ వాడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంతలో రష్యా వైపు నుంచి ఒక వార్త, వాళ్ళు ఏమన్నారు, భారత్ నేను నీకు R-37 ఈ R-37 మిజైల్స్ గురించి మీలో ఎంతమందికి ఈ సమాచారం ఉందో, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగింది కదండి, ఇప్పుడు యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వాళ్ళ వద్ద చాలా అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు ఉన్నాయి, మేము సోవియత్ ఈరా విమానాలను పెట్టుకొని వాళ్ళతోనే ఎంతకాలం యుద్ధము చేస్తాము, మాకు మంచి విమానాలు ఇవ్వండి అంటే అమెరికా వాడు ఆలోచించి లాకిడ్ మార్టిన్ వాళ్ళ F-16 విమానం, అంటే పాకిస్తాన్ ఇవాళ దాచి ఉంచిన విమానాలు, వాటిని యుక్రెయిన్కి ఇచ్చాడు. సో F-16 వచ్చేసింది కదా, సో పకడ్బందీ ట్రైనింగ్, అబ్బా అద్భుతం అండి, బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి, ఇక మేము రష్యా పని పడతామని వీళ్ళు అనుకున్నారు. కానీ అటువైపు నుంచి వస్తున్న మిజైళ్ళు మీకు F-16 విమానాలు తుక్కైపోయాయండి, ఎవరు నమ్మలేకపోయారు. రష్యా వాళ్ళు ఇలా ఎలా చేస్తున్నారు, ఎందుకంటే రష్యా చివరి వరకు కూడా పాతకాలపు ఆయుధాలను మాత్రమే వాళ్ళు వాడుతున్నారు. ఎప్పుడో అవసరమైతే హైపర్సానిక్ మిజైల్స్ అలాంటివి తీశారు, కానీ రష్యా యొక్క అసలు సిసలైన శక్తి అస్త్రాలు వాళ్ళు బయటికి తీయలేదండి. కానీ ఇక్కడ F-16 విమానాలు తుక్కుగా కింద పడిపోవడం ఎలా చేశారు అంటే ఈ R-37 అనబడే ఈ మిజైళ్ళు. సో ఇవాళ రష్యా తన మిత్ర దేశం, ఆప్తమిత్రుడు భారత్కి ఇస్తున్న ప్రపోజల్ ఏమిటంటే, నేను ఇమీడియట్గా నీకు R-37 అనబడే, అంటే హైపర్సానిక్ స్పీడ్కి సమానమైన మ్యాక్ 6 స్పీడ్లో ఉండే ఈ మిసైళ్ళు నీకు పంపిస్తున్నాను, దీనిని వాడుకో. చూడండి ఎలాంటి ఒక ఆఫర్. సో రష్యా వైపు నుంచి ఇంత పెద్ద ఆఫర్ రావడంతో భారత్ మా వద్ద ఆయుధాలు ఉన్నాయి కదా అంటే ఇవి కూడా ఉంచుకోండి అంటే ప్రపంచానికి తెలియాలి కదండి.
రష్యా భారత్ యొక్క ఫ్రెండ్షిప్, డిఫెన్స్ కోఆపరేషన్ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియాలి అంటే ఇలాంటి ఒక ఆఫర్. చూడండి, చైనా కూడా రష్యా యొక్క ఆప్తమిత్రుడు, కానీ ఇక్కడ ఒక యుద్ధ పరిస్థితి, మీకు యుద్ధము జరగబోతుంది అంటే ఎప్పుడు రష్యా వాళ్ళు భారత్తోనే ఉంటారు. సో కాబట్టి R-37 మీరు తీసుకోండి, ఇది హైపర్సోనిక్ మిజైల్తో సమానము అని చెప్పి రష్యా వాళ్ళు చెప్పడం. ఇక తర్వాత లెవెల్లో చూడండి, ఈగ్లా-ఎస్ అని అంటారు. ఈ ఈగ్లా-ఎస్ అనబడే పరికరం ఉంది చూసారా, ఈ ఆయుధము చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే శత్రు దేశం నుంచి ఒక విమానము లేదా ఒక డ్రోన్, ఒక మిజైల్ వస్తుంది అనుకోండి, మీరు జస్ట్ మీ షోల్డర్ మీద పెట్టుకొని డైరెక్ట్గా మిజైల్ను మీరు పేల్చవచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగింది, భారత్ యొక్క భయం, మనము ఇలా పెద్ద పెద్ద ఆయుధాలను వాడితే ఎలాగా. ఇప్పుడు బ్రహ్మోస్ అంటున్నాం, ఒక బ్రహ్మోస్ని వాడాలంటే కోట్ల రూపాయలు ఖర్చు కదండి. పాకిస్తాన్ లాంటి దేశంతో ఇది అవసరమా? పదే పదే నాకైతే ఇదే అనిపిస్తుంది. ఈ టైంలో చూడండి మనము ఎలా ఆలోచిస్తున్నామో, రష్యా వాళ్ళు కూడా, అంటే ఇండియన్ ఆర్మీ కూడా ఈ ఈగ్లా-ఎస్ మీ దగ్గర ఉంది కదా, మాకు పంపించండి అంటే చాలా చాలా తక్కువ ధరకే మీకు ఇలాంటి ఒక ఆయుధం రావడంతో పెద్దగా ఖర్చు ఉండదు. 50 కిలోమీటర్ల 60 కిలోమీటర్ల దూరము దాకా కూడా ఇందులో కూడా ఒక సిస్టమ్ ఉంటుందండి. మీ శత్రువు ఎంత దూరంలో ఉన్నాడో గమనించి ప్రిసైజ్గా మీరు దాడి చేయొచ్చు. సో అలాంటి ఒక ఎక్విప్మెంట్ని ఇవాళ రష్యా వాళ్ళు మనకు పంపించారు. సో ఇదంతా చూస్తున్నప్పుడు ప్రపంచము ఎదురు చూడని, ఎప్పుడూ ఎవరో ఎదురు చూడని ఒక వ్యవహారము అమెరికా వైపు నుంచి. అంటే వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ ఆయన ఏమంటున్నాడు అంటే, హాక్ ఐ అనబడే ఒక సర్విలెన్స్ సిస్టమ్, ఈ హాక్ ఐని మీరు పెట్టుకోండి, టోటల్గా పాకిస్తాన్ సరిహద్దులను అంతా కూడా సర్విలెన్స్లో పెట్టండి, నిఘా పెట్టండి, ఎవరు ఎక్కడ ఉన్నారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనము చాలా చాలా చవక ధరలో ఈ యుద్ధాన్ని చెయ్యాలి. కాబట్టి ఇది రష్యా, అమెరికా లాంటి దేశాలు కూడా పూర్తిగా అర్థం చేసుకొని చిన్న దేశముతో పెద్ద యుద్ధము వద్దు అని చెప్పి ఇలాంటి పరికరాలను భారత్కి పంపిస్తున్నారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు మొన్న మాట్లాడాం, నావిక్ లాంటి సర్విలెన్స్ సిస్టమ్, మిలిటరీ శాటిలైట్ను పెట్టుకొని మనం పాకిస్తాన్ వాడి మీద నిఘా పెడుతున్నాం కదా, మరి రష్యా వాళ్ళు ఇచ్చే ఆయుధాలు, అమెరికా వాళ్ళు ఇచ్చే ఆయుధాలు దేనికండి, ఎందుకు మనం వాడాలి అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ప్రపంచానికి చెప్పడం, మేము పాకిస్తాన్తో యుద్ధము చేస్తే రష్యా మాత్రమే కాదు, అమెరికా కూడా మాకు సహాయం చేస్తుంది, అమెరికా కూడా మా వైపే ఉంది, వీఆర్ ఇండియాస్ సైడ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ప్రపంచంలో అగ్రరాజ్యాలు, ప్రపంచము రెండుగా చీలిపోయింది, రష్యా గ్రూప్, అమెరికా గ్రూప్ అన్నారు. ఈ గ్రూప్స్ అంతా కలిసి భారత్ కోసరము తమ ఆయుధాలను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ మెసేజ్ వెళుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, శత్రు దేశాలకు ఎప్పుడూ కూడా రష్యా, అమెరికా ఆయుధాలు ఇవ్వరండి, మిత్ర దేశాలకు మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఈ బ్యాలెన్స్, ఈ పవర్ బ్యాలెన్స్ అనేది వాళ్ళు ఎప్పుడు కాపాడతారు. అలాంటిది ఇవాళ భారత్ అన్నప్పుడు ఒకవైపు రష్యా, ఇంకొక వైపు అమెరికా కలిసి ఇన్నిన్ని ఆయుధాలు ఇచ్చి మీరు పాకిస్తాన్ మీద యుద్ధము చేస్తున్నప్పుడు ఈ పరికరాలు మీకు ఉపయోగపడతాయి కదా, కాబట్టి వీటిని వాడండి అని చెప్పడము. రష్యా సహాయం ఎప్పుడు మనకు తెలుసు, సడన్గా ఎప్పుడూ లేని, అంటే ఎప్పుడు భారత్ను శత్రువుగా చూసే అమెరికా ఇవాళ మన కోసరము ఇలా కొత్త రకమైన ఆయుధాలు, ఇట్లాంటి టెక్నాలజీని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము, మీకు మీ ఇండియన్ నేవీకి చాలా చాలా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడము నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి రష్యా, అమెరికా యొక్క ఈ సహాయాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? వీళ్ళు సడన్గా మనకు హెల్ప్ చేయడం ఏంటండి అనిపిస్తుందా? అనిపిస్తే మీ భావన ఎలా ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.